మనం ఏదైనా సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేయగానే ఈ డ్రింక్ తాగండి, వారం రోజుల్లో 5 కిలోలు తగ్గండి అనే యాడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని చూడగానే మనకి చాలా ఆశ కలుగుతుంది. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే, మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారం కంటే మనం ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉండాలి. అంతేకాని మీరు రోజుకు 3 సార్లు బిర్యానీ తిని పైన ఒక వెయిట్ లాస్ టీ తాగితే బరువు తగ్గుతారనుకోవడం కేవలం అపోహ మాత్రమే. చాలా వెయిట్ లాస్ డ్రింక్స్లో లాక్సేటివ్స్ ఉంటాయి. ఇవి మీ శరీరంలోని నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. దీనివల్ల మీరు వేయింగ్ మెషిన్ మీద 1 కిలో తగ్గినట్టు కనిపిస్తారు గాని అది కొవ్వు కాదు, కేవలం మీ బాడీలోని నీరు మాత్రమే. నిజంగా బరువు తగ్గాలంటే మీ కిచెన్లోనే అద్భుతమైన మార్గాలున్నాయి. ఉదాహరణకు, గోరువెచ్చని నీళ్లలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే సొంఠి లేదా అల్లం టీ మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇవి కేవలం మీకు సాయం చేస్తాయి తప్ప అవే బరువును తగ్గించవు. మీరు మీ ఆహారంలో ప్రోటీన్ పెంచి, కార్బోహైడ్రేట్లు తగ్గించి రోజుకు కనీసం 30 నిమిషాలు నడిస్తే వచ్చే రిజల్ట్ ముందు ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ అస్సలు పనికిరావు. మనం సులభమైన దారికోసం వెతుకుతాం కాబట్టి ఈ కంపెనీలు మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. కష్టపడకుండా, డైట్ చేయకుండా బరువు తగ్గడమనేది అసాధ్యం. ఇక మీదట మీరేదైనా వెయిట్ లాస్ డ్రింక్ కొనాలనిపిస్తే ఆ డబ్బుతో మంచి పోషకాహారం అంటే డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు లేదా గుడ్లు కొనండి. అవి మీ శరీరానికి బలాన్నిస్తాయి, మీ ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడమనేది ఒక ప్రయాణం, అదొక డ్రింక్ తాగగానే వచ్చే మ్యాజిక్ కాదు. మీ జీవనశైలిని మార్చుకోండి, సహజమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.